తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ బీసెంట్ రోడ్ కార్ఖానాలోని బంగారు నగల దుకాణ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న దుకాణంలో తుపాకులతో బెదిరించిన ముఠా 5 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు 2.5 లక్షలు దోచుకుంది. దోపిడీ అనంతరం పోలీసులు వెంబడించగా కారు వదిలేసి దుండగులు పరారయ్యారు. సీసీ కెమెరా దృశ్యాలు, మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు రాష్ట్రాల్లో గాలించారు. తిరునల్వేలి, పూణే, ముంబై నగరాల్లో ప్రత్యేక బృందాలు శోధించాయి. బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడులో దోపిడీ దొంగల్ని పట్టుకున్నారు. దొంగల నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం మీడియా ముందు సిపి గౌతమ్ సవాంగ్ ప్రవేశపెట్టనున్నారు. విజయవాడ బీసెంట్ రోడ్ కార్ఖానాలోని బంగారు నగల దుకాణ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న దుకాణంలో తుపాకులతో బెదిరించిన ముఠా 5 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు 2.5 లక్షలు దోచుకుంది. దోపిడీ అనంతరం పోలీసులు వెంబడించగా కారు వదిలేసి దుండగులు పరారయ్యారు. సీసీ కెమెరా దృశ్యాలు, మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు రాష్ట్రాల్లో గాలించారు. తిరునల్వేలి, పూణే, ముంబై నగరాల్లో ప్రత్యేక బృందాలు శోధించాయి. బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడులో దోపిడీ దొంగల్ని పట్టుకున్నారు. దొంగల నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం మీడియా ముందుకు సిపి గౌతమ్ సవాంగ్ నిందితుల్ని ప్రవేశపెట్టనున్నారు.